సో మనం ఫస్ట్ అయితే ఇప్పుడు శ్రీ వినాయక నేతి బొబ్బట్లో ఉంది. ఆడికి పోయి అన్ని రీజనబుల్ రేట్స్లో చూద్దాం, ఒకసారి టేస్ట్ ఎట్లుందో కూడా చూద్దాం. సో అయితే మనం ఇప్పుడు శ్రీ వినాయక నేతి బొబ్బట్లు స్టాల్లో అన్న దగ్గర ఉన్నాము, స్టాల్ లోపల. సో అన్న చెప్పండి, ఇప్పుడు మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఎక్కడ నుంచి అన్న? మీరు ఎక్కడ ప్రాపర్? తెలంగాణ మీది? ఓకే. మీ ఈ వినాయక బొబ్బట్లు దగ్గర ఈ స్టాల్లో ఫేమస్ ఐటమ్ ఏముంటది? మలైపూరి ఉంటది. మలైపూరి, కోవా బొబ్బట్లు ఉంటాయి స్పెషల్. కోవా బొబ్బట్లు, ఓకే. కోకోనట్ కలాకన్ ఉంటది. కోకోనట్ కలాకన్, కోవా బర్ఫీ ఉంటది. కోవా బర్ఫీ, మిల్లెట్స్ చెక్కీ ఉంటది స్పెషల్. కావాలంటే చెక్కలు ఉంటాయి, చెక్కలు. జున్ను అవైలబుల్. జున్ను చెక్కలు అంటే అవే అప్పాలు అంటారు మనకు. అప్పాలు, ఓకే. మనం చెక్కలు అంటాం. సో అన్నిటికన్నా ఎక్కువ ఫేమస్ అంటే రెగ్యులర్ గా మీ దగ్గర వెళ్ళేటివి ఏంటి? రెగ్యులర్ గా బొబ్బట్లు వెళ్తాయి ఎక్కువ. మలైపూరి, బొబ్బట్లు, కలాకాను, డబుల్ కా మీఠా, గులాబ్ జాములు బాగా ఫేమస్ ఇక్కడ. బాగా ఫేమస్, ఓకే. మేకింగ్ మొత్తం ఇక్కడే చేస్తాం. మేకింగ్ మొత్తం ఇక్కడే చేస్తారా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అన్న మేకింగ్? మేకింగ్ మామూలుగా 12 గంటలకు వస్తాం. మధ్యాహ్నం 12 గంటలకు, ఓకే. నుంచి నైట్ 11:30 వరకు ఉంటాం. 11:30 వరకు ఇక్కడ. స్టాల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు కస్టమర్స్? 12 కి. మధ్యాహ్నం 12 నుంచి ఓపెన్ ఉంటుంది. ఇక్కడే మేకింగ్ కూడా అవుతుంది. ఓకే. నాకు ఫస్ట్ మీరు కోవా బొబ్బట్లు, మలైపూరి కదా? మలైపూరి, కోవా మాల్పూరి అంటారు. కోవా మాల్పూరి అదే కదా? ఓకే. ఒక కోవా మాల్పూరి ఒకటి మేకింగ్ చేసి చూపెట్టండి నాకు, ఎట్లుంటో. ఫస్ట్ ఒక ఇక్కడ ఉన్నాయి కదా సార్, టేస్ట్ చేస్తా, తర్వాత నాకు మేకింగ్ చూపిస్తాను. కోవా మాల్పూరి ఇది ఎక్కడ ఫేమస్ అని? ఐటమ్ ఫేమస్ అంటారు గుంటూరు, ఓకే. కానీ ఇది మామూలుగా మన దగ్గర కూడా చాలా ఫేమస్. ఓకే. గుంటూరు ఫేమస్ ఎక్కువ. అయితే గుంటూరు అది సుబాని ఏదో ఉంది కదా, సుబాని, ఓకే, దగ్గర ఫేమస్ అంట. ఓకే. సో హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల. సో దీని ప్రైస్ ఎంత? 20. జస్ట్ 20. లోపల మేకింగ్ కోవా ఉంటుంది. ఓకే. లోపల మొత్తం కోవా ఉంటుంది, స్టఫింగ్. చాలా బాగుంది అనేది. థ్యాంక్ యూ. ఇది మొత్తం నెయ్యే కదా? పాకం నెయ్యి ఉంటుంది. అందుకే ఇంత మంది వస్తారేమో అందరికి. చాలా రష్ వస్తున్నా అన్న డైలీ? కమ్సే కమ్ ఎంత మంది? దాదాపు ఒక 300-400 మెంబర్స్ వస్తారు. 300-400 మెంబర్స్, ఓకే. ఇంకెక్కువే ఉంటారు. ఎప్పటి నుంచి పెట్టినా మీ స్టాల్? ఇది 1 year అయిపోయింది ఇప్పటికే. 1 year, ఓకే. అన్న చలో నెక్స్ట్ ఇది కోవా బొబ్బట్లు. కోవా బొబ్బట్లు, పాలకోవా ఫేమస్. ఎక్కడ ఫేమస్ అనేది? ఇది మన హైదరాబాద్ లేనా? ఓకే. సో ఇట్లా మడత పెట్టుకొని పాలకోవా బొబ్బట్లు. మొత్తం నెయ్యి టేస్ట్ ఉంది, చాలా బాగుందన్న. ఇది కూడా మీరు దీని ప్రైస్ ఎంత అన్న? 30 రూపీస్. 30 రూపీస్, జస్ట్ రీజనబుల్ రేట్స్లో మంచి టేస్ట్తోని. మీకు ఎప్పుడు స్వీట్లు తినాలనిపిస్తే శ్రీ వినాయక నేతి బొబ్బట్లకు వచ్చేసారు. మీరు నేతి బొబ్బట్లు అని పెట్టారు కదా, అందుకే ఇది ఇక్కడ చాలా ఫేమస్. సో ఇంకా వేరే ఐటమ్స్ కూడా పెట్టడానికి కారణం? వేరే ఐటమ్ కూడా ఉంటాయి, అన్ని కూడా నేతితో సంబంధించిన ఐటమే ఉంటాయి. పేరుతో పాటు నేతి వినాయక ఉంది కదా, శ్రీ వినాయక నేతి బొబ్బట్లు అని. ఆల్మోస్ట్ ఐటమ్ అన్ని మొత్తం నెయ్యే ఉంటాయి. ఏది చూసినా ఇది నేతి మైసూర్ పాకు, ఇది నేతి పాపిడి, నేతిది కలాకాన్ ఉంటుంది, ఈ అజ్మీర్ కలాకాన్ ఉంటుంది, నేతితోనే ఉంటుంది. కలాకాన్ మామూలు అది నెయ్యే ఉంటుంది, నెయ్యి. కోవా బర్ఫీ కూడా నెయ్యి. ఇక్కడ వచ్చే స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే కోవా మాల్పూరి ఒకటి, డబల్ కా మీఠా, నెయ్యి, గులాబ్ జాములు ఉన్నాయి, ఇంకా కలాకాన్. ఓ మెయిన్ నేను 3 టైప్ కలాకాన్ ఉన్నాయి. నేను కొత్త ఇంటుంది ఏంటంటే కోకోనట్ కలాకాన్ అంట. సరే అది కూడా ట్రై చేద్దాం. అదేంటి సార్? సో నేను నార్మల్గా కలాకాన్ కొబ్బరి కలుపుతున్నా, కలాకాన్లోనే కొబ్బరితోనే కలాకాన్. ఓకే. 2 types 3 types లో ఉంటాం. నేను ఫస్ట్ టైం వింటున్నా బా కొబ్బరి కలాకాన్, కోకోనట్ కలాకాన్. ఎక్సలెంట్ అసలు కొబ్బరి కలాకాన్ అయితే. సో ఈ కొబ్బరి కలాకాన్ అయితే మామూలుగా లేదు టేస్ట్.
వీటికి వచ్చేసి మీరు ట్రై చేసిన మెయిన్ కోర్స్ నేను చెప్తున్నా, నాకు నచ్చినవి చెప్తున్నా. నేతి బొబ్బట్లు, కొబ్బరి కలాకాను, ఇంకా మలైపూరి అంట, కోవా మాల్పూరి కూడా అంటారు. సో రీజనబుల్ రేట్స్కే అన్నీ ఉన్నాయి ఇక్కడ. చలో ఎనీ ఐటమ్ 20. ఎన్ని ఐటమ్ 20. పాలకోవా ఒకటి 30, పూతరేకు ఒకటి 30, మిగతా అన్ని 20. చూసురుగా 100 రూపాయలు పెట్టుకొని వచ్చింది అనుకో, మంచిగా కడుపు నిండా తినేసుకోవచ్చు ఇక్కడ స్వీట్లు. షుగర్ ఉన్న వాళ్ళు రాకూడదు, అది మ్యాటర్.